చెట్టు కింద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కాలక్షేపానికి ఆ స్థాయి వ్యక్తి అయితే ఎన్నైనా మాట్లాడుకుంటుండొచ్చు. ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటూ అంటారు కదా, వాడు ఇట్లంట వీడు ఇట్లంట. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నీ కొడుకు కావాలనుకునేవాడు నీ వారసుడుగా, ఇవే డిస్కషన్ చేసేది. ఓ పక్క ఇష్యూస్ అన్నీ అంటే పైగా ఇష్యూ లేదంటావా? వైజాగ్ స్టీలు మొత్తం డిపార్ట్మెంట్లన్నీ ప్రైవేటైజ్ అయిపోతుంటే ప్రైవేటైజేషన్ ఎక్కడుంది అంటే తాట తీస్తాను. ఎవరో నోరెత్తితే అడిగితే ప్రైవేటైజేషన్ ఎక్కడుందంటే నువ్వు దానికి రావాల్సిన ఓరు సప్లైయే తగ్గిపోయి వాళ్ళు కాస్ట్లీ రా మెటీరియల్ ప్రిపరేషన్ కాస్ట్లీ అవుతుంది. దానివల్ల రోజు రోజుకు అది వర్కింగ్ ఇది తగ్గిపోతుంది. ప్రాఫిట్స్ నుంచి లాసెస్ లేక మీ వాళ్ళే పోతుంది అని ఒక పక్క తెలుస్తుంటే వాటికి ఆన్సర్ ఇవ్వవు. రెండో పక్క 32, 33 ఇచ్చారు. అంతకుముందు కొన్ని డిపార్ట్మెంట్లు అయినాయి. ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రైవేటైజ్ అయిపోతుంటే నువ్వు ఎక్కడ ప్రైవేటైజేషన్ అయింది? ఎవడన్నా ప్రైవేటైజ్